ఆ ఊర్మిళ ఫోన్ చేసిందా? అవును, నీకెలా తెలుసు? తెలుసు. పోనీలే పాపం అని వదిలేస్తే అది మన చేతకానితనం అనుకుంటుంది. అందుకే దానిష్టానికి అది ప్రవర్తిస్తుంది. సత్య అంటే నువ్వేనా? అవును సార్. చేయాల్సిందంతా చేసి ప్రశాంతంగా నిద్రపోతున్నట్లున్నారుగా. దేని గురించి మాట్లాడుతున్నారు సార్? తెలీదా? హఠాత్తుగా వచ్చి విషయం చెప్పకుండా తెలీదంటే ఎలా తెలుస్తుంది సార్? ఊరిమిలా తెలుసా? తెలుసు. అయితే అడగాల్సింది మేము, చెప్పాల్సింది నువ్వు. ఎవరండి? ఈ పాటికి ఎటో జంప్ అయిపోయి ఉంటారనుకుంటే ఏమీ జరగనట్టు ఎంత ప్రశాంతంగా ఉన్నారా. సార్ ప్లీజ్ మైండ్ యువర్ లాంగ్వేజ్. మనుషులను బట్టి మా లాంగ్వేజ్ ఉంటది. అయినా అంతకులకు మర్యాద ఏంట్రా? హంతకులా? ఎవరి గురించి మాట్లాడుతున్నారు సార్? ఎవరి గురించో మీ దగ్గర ఎందుకు మాట్లాడతాం? సార్ అసలేం జరిగింది? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? ఊర్మిళ తెలుసన్నావుగా, తను నిన్న సాయంత్రం దారుణంగా హత్య చేయబడింది. మొత్తానికి చాలా ప్లాన్డ్ గా మర్డర్ జరిగింది. ఊర్మిళని మర్డర్ చేశారా? ఎవరు సార్? ఊర్మిళతో బాగా క్లోజ్ గా తిరిగింది నువ్వేగా. నేనంటే సార్ తన ఫ్రెండ్ అంతే. నీ ఫ్రెండ్ కాబట్టేగా మర్డర్ జరిగింది. నీతో ఫ్రెండ్షిప్ చేయడం, నీకు దగ్గరగా ఉండటం, చనువుగా తిరగటం, ఇవే తన చావుకి కారణాలు. నిజంగా నాకేం తెలీదు సార్. అవును, నీకేం తెలీదు. కానీ నీ భార్యకు బాగా తెలుసు. చంపుతానని చెప్పి మరీ చంపింది. నా భార్య ఊర్మిళని చంపటం ఏంటి సార్? చంపింది. కానిస్టేబుల్స్, అరెస్ట్ చేయండి. ఏంటి సార్ మీ ఇష్టానికి మీరు మాట్లాడితే అయిపోతుందా? ఏయ్, చంపిందని మాకు కంప్లైంట్ వచ్చింది. ప్రాథమిక సాక్ష్యాలన్నీ సావిత్రి చేసినట్టున్నాయి. అరెస్ట్ చేస్తున్నాం. ఏదైనా ఉంటే కోర్టులో మాట్లాడుకోండి. తీసుకురండి. సార్ సార్ ప్లీజ్ సార్, నా భార్య అలాంటిది కాదు. ప్లీజ్ మీరేదో పొరపాటు పడుతున్నారు సార్. ప్లీజ్ సార్. మర్యాదగా తప్పుకుంటావా? నిన్ను కూడా జీప్ ఎక్కించమంటావా? మీరేంటి చూస్తున్నారు? అరెస్ట్ చేయండి. సార్ 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 ప్లీజ్ సార్, కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి సార్. ప్లీజ్ సార్. చెప్తే అర్థం కాదేంట్రా? చెప్తే ఒకళ్ళు అరెస్ట్ ఇంకొకరినా? బాగా డ్రామాలు ఆడుతున్నారు. తప్పకా? ప్లీజ్ సార్ నా మాట వినండి. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ నా మాట వినండి సార్. నాకేం తెలీదు సార్. సార్ చెప్తే అర్థం కావట్లేదా? నాకేం తెలీదు సార్. సార్ చెప్పాలి. ప్లీజ్ సార్ నా మాట వినండి సార్. ప్లీజ్ సార్ చేయొద్దు. సార్ ప్లీజ్ సార్. సార్ నా మాట వినండి సార్. నాకేం తెలీదు సార్.
అక్కడ హ్యాండ్ దగ్గర చూడు. సార్, ఈ కేసుకి స్పెషల్ ఆఫీసర్గా ఎవరు వస్తున్నారు? పృథ్వీ గారు. పృథ్వీ గారా? అవును. పృథ్వీ గారు కేసు టేకప్ చేశారంటే మన అందరికీ కష్టాలు స్టార్ట్ అయినట్టేగా సార్? అందుకే ఆయన వచ్చేలోపు అన్ని డీటెయిల్స్ రెడీ చేయండి, లేదంటే మనల్ని వాయిస్తాడు. అదేంటి సార్ కొత్తగా మీరు భయపడుతున్నారు? ఆయన గురించి మీకు తెలీదు. చూడటానికి చాలా సింపుల్గా కనిపిస్తాడు, కానీ చాలా పవర్ఫుల్. ఆయన డీల్ చేశాడంటే ఈ రోజు వరకు ఫెయిల్ అయిన కేసు లేదు. స్పాట్ చూస్తే కళ్లతో చూసినట్టు ఏం జరిగిందో గెస్ చేయగలడు. గాయం చూసి ఏ ఆయుధం వాడారో, దాని మోడల్ ఏంటో, అది వచ్చిన దిక్కేంటో, వాడిన వ్యక్తి అనుభవం ఏంటో చెప్పగల సమర్థుడతను. బెస్ట్ ఆఫీసర్, 7 టైమ్స్ అవార్డు తీసుకున్న ఏకైక వ్యక్తి. టార్గెట్ని గురి తప్పకుండా కొట్టగల షార్ప్ షూటర్. డ్యూటీలో చేరిన నెలకే రౌడీయిజం అనే పేరు వినపడకుండా చేసిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మనిషిగా అందరివాడు, డ్యూటీలో మాత్రం తన మాట తనే వినని ఒంటరివాడు. ఇంతకీ బయలుదేరి ఉంటారంటారా సార్? బయలుదేరి చాలాసేపు అయింది. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు. ఆ రేంజ్ ఆఫీసర్ అంటే ఎస్కార్ట్స్తో రేంజ్లో వస్తారు సార్. అప్పుడు అలర్ట్ అవ్వచ్చులేండి. ఈలోపు మీరు రిలాక్స్ అవ్వండి సార్. సారేంటిలా? సార్, మీరు సైకిల్ మీద అందరిలా వస్తే బాగుండదుగా? హే మిస్టర్, నువ్వేంటి టెన్షన్గా ఉన్నా? రిలాక్స్ రిలాక్స్. చూడు మిస్టర్ రాజు. రాజు, పొట్టలకి మనల్ని జనాలు బ్రాండ్ అంబాసిడర్ని చేసి మాట్లాడుతున్నారయ్యా. పోలీసోడి పొట్టల ఏందిరా ఇదని మన మీద జోకులేసుకుంటున్నారు. ఆ మాటల్ని నీలాంటి వాళ్ళు నిజం చేస్తున్నారు. వాళ్ళ అభిప్రాయాన్ని మార్చడానికి ట్రై చేద్దామని ఇదిగో ఇలా ట్రై చేస్తున్నారు. నచ్చితే నన్ను ఫాలో అవ్వు. కొవ్వు తగ్గుద్ది, బాడీ బరువు తగ్గుద్ది. ఓకే? ఓకే సార్. షల్ వి? సార్.
గివ్ మీ ఎ పెన్. ఎనీ క్లూస్? నో సార్, హంతకులు ఎలాంటి ఆధారాలు వదలలేదు. వదలరు. వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు కదా, మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏయ్, సారీ సార్. నేరం జరిగిన చోట ఆధారం దొరకదు. ఆధారాలు ఎప్పుడూ కొంచెం దూరంగా ఉంటాయి. ఇలా ఎంత పెద్ద క్రిమినల్ అయినా చిన్న విషయంలో దొరికిపోతాడు. ఇలా ఐ వాంట్ ద ఫుల్ రిపోర్ట్ ఆన్ మై డెస్క్ బై దిస్ ఈవినింగ్. ఓకే? ఎస్ సార్. మిస్టర్ రాజు సార్, స్టార్ట్ ఎక్సర్సైజింగ్. సార్, మీరు చెప్పింది కరెక్టే సార్. ఈ సారు సామాన్యుడు కాదు సార్. బాబు సత్య, మావయ్య మీరు? ఏం బాబు, నీ అనుమానం ఎలా తెలిసిందనా? ఎందుకు వచ్చారనా? ఏంటి మనవడా, ఏం జరిగింది మా సావిత్రికి? టీవీలో ఏదేదో చెప్తున్నారు. మా పిల్ల ఒక మనిషిని హత్య చేయడం ఏంటయ్యా? టీవీ చూస్తే కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోలేనంత దూరం అయిపోయామా మీకు? మాట్లాడవేంటయ్యా? ఏమైంది? అసలు ఏం జరుగుతుంది? నా కూతుర్ని అరెస్టు చేయడం ఏంటి? చీము కూడా హాని చేయని నా కూతురు ఒక మనిషి ప్రాణం తీయడం ఏంటి?
ఆ విషయం అర్థం కావట్లేదు మావయ్య. నీకు ఆ విషయమే అర్థం కావట్లేదు. మాకు చాలా విషయాలు అర్థం కావట్లేదు. ఇక్కడ నా కూతురు చాలా సంతోషంగా ఉందననుకున్నాను. కాదు, నటిస్తుందని ఈరోజే తెలిసింది. పెళ్ళంటే ఇష్టం లేకపోయినా ఇష్టాన్ని నటించింది. నీతో కాపురం చేయకపోయినా కాపురం చేస్తున్నట్టే నటించింది. విడాకులకు కోర్టులో అర్జీ పెట్టుకుని కలిసున్నట్టు నటించింది. అంతా నటనే కదయ్యా. కన్నవాళ్లని పరాయి వాళ్ళని చేసి కాని దాన్ని తీసుకొచ్చి నీకు కట్టబెట్టాలని చూసింది. చివరికి దాన్నే చంపి జైల్లో పోయి కూర్చుంది. అవన్నీ తర్వాతరా, ముందు వెళ్ళి అమ్మాయిని చూసొద్దాం పదా. అది ఎట్లా ఉందో ఏమిటో. ఇప్పుడు చూడటం కుదరదు మా అమ్మ. పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. దాని ఇష్టానికి అది నిర్ణయాలు తీసుకొని చివరికి ఈ పరిస్థితి తీసుకొచ్చుకుంది. ఏం పాపం చేశావనయ్యా మాకీ బాధలు? బాధపడకరా, సావిత్రికి ఏమీ కాదు. నువ్వు మాట్లాడకు. స్నేహితుడు అంటావు నువ్వు? ఏరా, నీ కూతురు నా కూతురు కాదా? పెళ్ళై ఇక్కడే ఉంటుంటే తన బాధ్యత నాకు అప్పగించే పనిలేదా అని అడిగి మరీ బాధ్యత తీసుకున్నావు కదరా. ఇదేనారా నీ బాధ్యత? నీ కూతురు అన్నావు కదరా, మరి ఏ తండ్రిరా కూలిపోతున్న తన కూతురి కాపురానికి విడాకులు ఇప్పించి మరీ కూలుస్తాడు? ఏ తండ్రిరా కూతురికి విడాకులు ఇవ్వమని వాదిస్తాడు? ఏ తండ్రిరా కూతురు జీవితం నాశనం అయిపోతుంటే నీలా చూస్తుంటాడు? చాలరా, ఏ స్నేహితుడికి చేయలేనంత గొప్ప సాయం చేసావురా. చచ్చాక కూడా మర్చిపోలేనంత గొప్ప సాయం చేసావురా. ఒరే రఘు, అలా మాట్లాడకరా. నీకు ఏ విషయం చెప్పకపోవడం తప్పే, కానీ ఆ తప్పుకి కారణం నువ్వేరా. కూతురు విడాకులు తీసుకోవాలి అనుకుంటుందంటే ఏ తండ్రి తట్టుకోగలడురా? అందుకే నీకు చెప్పలేదు. చెప్పి నిన్ను బాధ పెట్టడం కంటే చెప్పకుండా వాళ్ళిద్దరినీ ఒకటి చేసే ప్రయత్నం చేశాను. అలాగే నా కూతురు కాపురం కూలిపోకుండా చేసుకున్నాను. నా కూతురు కాబట్టే, నా బాధ్యత కాబట్టి వాళ్ళిద్దరూ విడిపోకుండా కలిపాను. అంతా మంచే జరిగింది కదా, మంచికి ముందు జరిగిన ఆ చెడు గురించి చెప్పడం ఎందుకులే అని నీకు చెప్పలేదురా. ఈలోపు ఇలా జరిగిపోయింది. నేను తప్పు చేశాను అను భరిస్తారు, మిత్రద్రోహం చేశాను అని మాత్రం అనుకురా. అంత దుర్మార్గుణ్ణి కాదురా నేను. మామయ్య గారు, ఇందులో ఆయన తప్పేం లేదు. తప్పంతా మాది. కానీ చేసిన తప్పుని సరిదిద్దుకున్నాం. ఈలోపు ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలీదు. ఊర్మిళ చనిపోయిందన్నారు, సావిత్రి హత్య చేసిందన్నారు, అరెస్ట్ చేశారు. అది అరెస్ట్ అయిందన్న వార్త విని మీ అత్తయ్య కుప్పకూలిపోయి ఆసుపత్రి పాలైంది. అక్కడ తను ఎలా ఉందో తెలీదు. ఇక్కడ సావిత్రి గురించి తెలియడం లేదు. ముందు నేను సావిత్రిని చూడాలి బాబు. కస్టడీలో ఉన్నప్పుడు కలవటం కుదరదు మామయ్య. కోర్టుకు తీసుకొస్తారు, అక్కడ చూడాల్సిందే. కొంచెం ఓపిక పట్టండి.